ఎక్సర్సైజ్ ఇన్ ప్రెగ్నెన్సీ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎక్సర్సైజ్ వల్లనే మీ పెల్విక్ ప్రాపర్ గా ఎక్సర్సైజ్ చేయడం వల్ల మీ బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అండ్ ద స్ట్రెస్ డ్యూరింగ్ లేబర్ ని విత్ స్టాండ్ అవుట్ చేయడానికి ఈ ఎక్సర్సైజ్ అనేది మీకు హెల్ప్ చేస్తుంది. సో ఏం ఎక్సర్సైజెస్ చేయాలి ప్రెగ్నెన్సీలో అన్నది మీకు డౌట్ కదా, దానికి ఈరోజు సొల్యూషన్ చేయాలి. ఏది కూడా అతిగా చేయకూడదు. ఇట్ షుడ్ బి సింపుల్. సో ఒక 45 minutes ఆఫ్ బ్రిస్క్ వాకింగ్, అంటే మరీ బ్రిస్క్ అంటే ఆయాసపడేటట్టు కాదు, వాకింగ్ చుట్టూతో మీరు ఒక 45 minutes కానీ రెగ్యులర్ వాకింగ్ చేశారనుకోండి, డెఫినెట్ గా ఇట్ హ్యాస్ అ హ్యూజ్ ఇంపాక్ట్ అట్ ద టైమ్ ఆఫ్ డెలివరీ. మీ కార్డియాక్ అవుట్పుట్ అంతా కూడా చక్కగా అది రెగ్యులరైజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అండ్ డెలివరీ టైం అప్పుడు ఉన్న స్ట్రెస్ ని కూడా మీరు ఈజీగా విత్ స్టాండ్ చేస్తారు. సెకండ్, యూ కెన్ డూ అ లిటిల్ బిట్ ఆఫ్ డక్ వాక్ అంటారు కదా, నాట్ ఎగ్జాక్ట్లీ డక్ వాక్, ఆ పెల్విక్ రిలాక్సేషన్ ఎక్సర్సైజెస్ చేయాలి. సో ఫ్లాట్ గా వీలైతే ఫ్లాట్ గా కూర్చుని ఆ పెల్విస్ రిలాక్స్ చేయడానికి ప్రయత్నం చేయాలి. ఆ పెల్విక్ రిలాక్సేషన్ మసిల్స్ అంటే ఎగ్జాక్ట్ గా ఏంటంటే, పూర్వకాలం మనకి యూరోపియన్ కమోడ్స్ ఉండేటప్పుడు మనం ఎలా స్క్వాట్ చేసేవాళ్ళం అలా చేయడం వల్ల ఏమవుతుంది, ఈ పెల్విక్ జాయింట్స్ అనేది రిలాక్స్ అయ్యి అట్ ద టైమ్ ఆఫ్ లేబర్, డెలివరీ అయ్యే టైం అప్పుడు ఆ బేబీని ఈజీగా డెలివరీ అవడానికి హెల్ప్ చేస్తాయి అన్నమాట. సో ఇవి చాలా ఇంపార్టెంట్. అండ్ ద థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ యువర్ బ్రీదింగ్ ఎక్సర్సైజెస్. బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ ఎప్పుడు కూడా యూ హ్యావ్ టు డూ డీప్ ఇన్హలేషన్, డీప్ ఎక్సలేషన్. ఆ ప్రాణాయామ, యోగిక్ ప్రాణాయామ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్. ప్రెగ్నెన్సీలో ఉన్నా ప్రెగ్నెన్సీ లేకపోయినా కూడా మీరు రెగ్యులర్ గా రోజుకి ఒక 15 నిమిషాలు ప్రాణాయామ చేశారనుకోండి, ఎంటైర్ రెస్పిరేటరీ సిస్టమ్ ఇస్ క్లెన్స్డ్ ఆఫ్ టాక్సిన్స్. సో అది చాలా మంచి పద్ధతి. ఇంకా అంతకన్నా మంచి పద్ధతి ఇంకోటి ఉంటుంది. సో ఆ రెగ్యులర్ బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ అన్నది డెఫినెట్ గా ఇట్ హ్యాస్ అ క్లెన్జింగ్ యాక్షన్ ఆన్ యూ. సో ఎప్పుడైతే మీ బ్రీద్ రెగ్యులర్ గా ఉంది, కార్డియాక్ అవుట్పుట్ కోసం ఎక్సర్సైజెస్ వాకింగ్ చేసి రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేసి పెల్విక్ రిలాక్సేషన్ ఎక్సర్సైజ్ చేస్తారో, ఇట్ విల్ రియలీ హెల్ప్ యూ ఇన్ యువర్ నార్మల్ డెలివరీ. నార్మల్ డెలివరీ కాకపోయినా కూడా, సపోజ్ ఇఫ్ యూ ఆర్ గోయింగ్ ఇన్ టు అ సి సెక్షన్ ఆల్సో, బికాస్ ఎప్పుడు నార్మల్ అవుతారో సి సెక్షన్ అవుతుంది మనం ప్రెడిక్ట్ చేయలేం. సపోజ్ బై ఎనీ అదర్ రీజన్స్ వల్ల యూ ఆర్ గోయింగ్ టు, మీ రికవరీ చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. యూ విల్ రికవర్ సో ఈజీలీ వెన్ యూ హ్యావ్ అ వెరీ గుడ్ ఫిట్ బాడీ.